మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందరో ప్రాణ త్యాగాలతో మనకు ఈరోజు తెలంగాణ సిద్ధించింది. అధికారికంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1200 మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ ఆవిర్భవించిన విషయం తెలిసే. ఎందరో మహానుభావులు ఈరోజు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నటువంటి ఈ తరుణంలో మరి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎటువంటి ఉపాధి దొరికింది, వారికి ఇండ్లల్లో ఎటువంటి ఉద్యోగాలు లభించాయి, వారికి ఆర్థిక సాయం ఏ మేరకు లభించింది అన్న విషయంపై ఈరోజు మన సుమన్ టీవీ బైంసాలోని కోర్బగల్లి రాధమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాము. వారి కుమారుడైనటువంటి టి రవి 14 ఏళ్ల కింద, గత 14 సంవత్సరాల కింద వారు తెలంగాణ కోసం అమరుడయ్యారు. కానీ ఇంతవరకు ఎటువంటి రూపాయి కూడా వారికి లభించలేదు, ఎటువంటి ఆర్థిక సాయం లభించలేదు, కనీసం ఇంట్లో సభ్యులకు ఉద్యోగం లభించలేదు. మరి వారి మాటల్లో వారి ఆవేదన ఏందో వారి మాటల్లో తెలుసుకుందాం రండి. అమ్మ, ఇప్పుడు తెలంగాణ కోసం మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారు. మరి దాదాపు 14 సంవత్సరాల క్రితం చనిపోయిందని చెప్పి అంటున్నారు. మరి 14 సంవత్సరాలుగా మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం కానీ ఎటువంటి సపోర్ట్ కానీ ఎందుకు లభించలేదు? ఎందుకు రాలేదు? ఇప్పటిదాకా ఏం రాలేదు సార్, ఏం లేవు మాకు ఇప్పటిదాకా. ఇన్నేళ్ళ సంది తిరుగుతున్నాము, ఎన్నో అక్కడ పోయి వచ్చినాము, పోరాని అక్కడ పోయినాము, ఢిల్లీ దాకా పోయినాము, ఎన్నో తిరిగినాము. అందరికి లేనిది మాకే నలుగురికే తీసేసింది. ఏమున్నది? ఆ నలుగురు ఎవరెవరు? బైంసాల రవి, నా కొడుకు యోగేష్, భాస్కర్, ఇంకొక ఆయన వాళ్ళ కోమట్ల ఆయన నాకు తెలియదు. ముగ్గురం అయితే కరెక్ట్. మేము ఇక 3 ఆరాలు, నా కొడుకు శుక్రవారం, మళ్ళీ కొడుకు ఇంకా పిల్లగాడు శుక్రవారం, మళ్ళీ ఇంకొక ఆయన శుక్రవారం, 3 శుక్రవారాలు ముగ్గురు చనిపోయిండ్రు. అంటే అందరూ బైంసాకు చెందిన వారే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ రోజు శవం అంటే కర్మకాండలు జరిపించేటప్పుడు కానీ ఆ రోజు మీరు మీ బాబు చనిపోయిన రోజు ఎవరెవరు వచ్చారు? నాయకులు వేణుగోపాల్చారి వచ్చిండు. వేణుగోపాల్చారి పెద్ద పెద్ద నాయకులు ఉండి, దుకాన్లు బంద్ ఉంచిండ్లు, అన్ని బైంసా బంద్ ఉంచిండ్లు, అన్ని చేసిండ్లు. అంతా నా కొడుకుని ఇట్లా కాన్రాన కొట్టు పూలమాలలు వేసిండ్లు. తెలంగాణ గురించి చనిపోయిండు, తెలంగాణ గురించి చనిపోయిన సర్కార్ దాఖలికి తీసిండ్లు. ఇక అన్ని చేసినాక అసలు మాకు ఏం చేయకపోయి ఎక్కడ న్యాయం కాకపోయే మాకు. అంటే అప్పుడు చనిపోయిన టైంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వేణుగోపాల్చారి వచ్చి పూలమాల వేశారని చెప్పి అంటున్నారు కదా. మరి అప్పుడు ఆమె వేణుగోపాల్చారి గారు ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఆర్థిక సాయం చేయడానికి మీకు ముందుకు రాలేదా? మరి వారి దగ్గరికి మీరు వెళ్ళలేదా? మరి వారు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేశారు? వేణుగోపాల్చారి దగ్గరికి రారా అంటే ఎన్నో కార్యాలు చేసుకుంటా పోయినాము. వస్తాయమ్మా మీరు టెన్షన్ తీసుకున్నప్పుడు, వస్తాయమ్మా టెన్షన్ తీసుకున్నప్పుడు అన్నాడు. పోయినాము మళ్ళీ రానాటే ఏమమ్మా మాకు ఏం తెలియకొచ్చింది, మీ బరోబరు లేవట కార్యాలు, మేమేం చేయలేము. ఇక మేము అంటే నువ్వు చేయకుండా వాళ్ళు చేస్తారు సార్ అనుకుంటా ఏడ్చుకుంటా పోయితే లోపల కూర్చుని పెట్టుకోడు, మేడం దగ్గరికి ఛాయలు తెచ్చి పోసుడు, కూర్చుని పెట్టుడు, పోకడ. మళ్ళీ ఆఖరికి పోలీసు వాళ్ళ దగ్గరికి సుఖపోయినాం. అయితే పోలీసు వాళ్ళు అన్నట్లు మేమేం చేయాలమ్మా, అక్కడిని కాల్ చేసేసిండ్లు, మేమేమి ఇక్కడ ఏం చేయలేము అని పోలీసు వాళ్ళు అన్నట్లు. వేణుగోపాల్చారి వచ్చి కూడా మాకు అన్ని కాళ్ళు మొక్కినాము, అన్ని చేస్తాము, నేనున్నా అన్నాడు, సాయకారం చేసిండు, పూలమాలలు వేసిండు, మంచిగా సాగు చేసిండు. వాళ్ళ పక్కకు అయిపోయాడు. ఓళ్ళు ఏం చేసేసిండేమో పక్కకు అయిపోయాడు. సార్ కూడా మాకు ఏం సాయకం చేయలేదు. ఇన్ని ఎంతో తిరిగి ఏడ్చి కాళ్ళు కట్టెలైపోయినాయి. మరి ఆ సార్ అయిపోయినాక కూడా విఠల్ రెడ్డి దగ్గరికి సుఖపోయినాం. ఏం చేయలేదు. విఠల్ రెడ్డి సుఖపోయినప్పుడు అలా కాలు మొక్కుంటాసుడు, తిరుగుడు, బస్ కిరాయి పెట్టుకున్నాడు, అటు అక్కడ ఇటు అక్కడ అన్ని చేసి ఏం చేయకుండా మాకు ఉత్తరం చేసేసి. మీ అబ్బాయి చనిపోయిన తర్వాత అంటే ఇప్పుడు తెలంగాణ కోసం అమరుడైన తర్వాత పోలీస్ కేసు అవి నమోదు చేయడం జరుగుతాయి. FIRలో మరి ఈ కరెక్ట్ లేవు కాగితాలు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చెప్పారని చెప్పి అంటున్నారు. అంటే FIRలో తెలంగాణ కోసం అమరుడయ్యాడా లేదంటే వ్యక్తిగత కారణాలతో అమరుడయ్యాడని చెప్పి మీకు FIR ఇచ్చారా? అది చెప్పండి. ఇక ఇన్ని సంవత్సరాల సంది లేదు అన్నాడు. ఇక మొన్న అయితే రామకృష్ణ గౌడ్ అయితే ఉన్నది ఇస్తా, నీకు నేను ఉన్నది ఇస్తా అంటున్నాడు. ఇంకా సార్ దగ్గర ఉన్నాయి, మా దగ్గర దాకా రాలేదు. సార్ దగ్గర ఉన్నాయి, నేను అన్ని చేస్తా అమ్మా, మీరు ఏం టెన్షన్ తీసుకున్నకుండి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మేము చేస్తాం, ఏం బాధపడకుండి, మీరు రచ్చేది రండి, మీరు ఇన్నొద్దులు ఊలిపోయినట్టు ఉండకుండి, మీరు ఇప్పుడు తిరిగి అది చేస్తా, ఏం బాధ లేదని అన్నాడు. మాకు అక్కడికి వెళ్ళి కూడా ఫోన్ చేసి చెప్పిండు, అమ్మ మేము చేస్తాము, మా అక్కడ వచ్చాము, నేను గెలిస్తే నేను చేస్తా అంటే మేము అన్ని మేము మాకు వేయండి ఓటు, మేము చేస్తామంటే ఏమో అందరికీ వేయటం సార్ అని మేము మాకు ఏడిస్తే చెప్పిండు రామకృష్ణ గౌడ్ దగ్గర ఉన్నాయి కాదిగాలు. ఇప్పుడు ఇచ్చిండు, అప్పుడు ఇచ్చిన వాడికి మాకు అన్ని అయిపోతుండే కానీ ఇప్పుడు ఇచ్చిండుగా ఎట్లా చేస్తలేమనిగా ఇప్పుడు ఉన్నాయి కాదిగాలు ఉన్నాయి ఆల్రెడీ. అంటే కాంగ్రెస్ గవర్నమెంటే మేము తెలంగాణ ఇచ్చినాము,
సోనియమ్మ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీకు అంటే మీ బాబుకు నష్టపరిహారం వచ్చే అవకాశము ఏమైనా ఉందా? మరి వారిని కలవడం జరిగిందా? కలవాలని పోయినాము మొన్న. మాకు రండి అని అంటే మేము నెల రోజులు 2 నెలలు ఆయనేమో 2 నెలలు పోయి వచ్చినాము. మాకు రమ్మని చెప్పిండు. అయినా మేము డబ్బులు ఇస్తామమ్మా మీరు రండి అంటే, మాకన్నా మీ డబ్బులు మాకేమద్దు, మేము ఇన్ని ఎద్దులు తిరిగినాము, మేము ఇప్పుడు ఏం చేస్తామని మేమే బస్ కిరాయి కట్టుకొని పోయినాము. సారుకు కలిసి వచ్చినాము. ఆ సారుకు కలుస్తామంటే ఇప్పుడు కలిసేటంత ఇల్లు లేదు, ఇప్పుడు వద్దు మర్ర కలుతాము, మీకు ఏదన్నా చేస్తా నేను, నాకు ఇన్నొద్దులు నువ్వు ఢిల్లీ దాకా వచ్చిందమ్మా, మీరు ముగ్గురే ఇంట్లో ఇది అయిపోయిండ్రు, మేము చేస్తాను కోదండరామ్ మాట్లాడండి. ఇక కోదండరామ్ మాట్లాడితే ఆడికెళ్ళి వచ్చినాము. ఇక ఆడికెళ్ళి 3 రోజులకు ఇంటికి వచ్చినాము. పోయి కలిసి వచ్చినాము. సార్ అయితే మాకు గలలేదు. సార్తో కల్పిస్తాము. సార్ ఒక మేడం కలిసినాము. ఒక మేడం కలిసింది. ఆమె కలిసి అన్నది మా కోదండరాము సార్తో అందరం పోయి మనం కలుతాము. వచ్చినోళ్ళు కొట్లాడాటలు, రానోళ్ళు కొట్లాడాటలు. ఈ రానోళ్ళకి ఏం చెయ్యొద్దు కానీ వచ్చినోళ్ళకి ఏం చెయ్యొద్దు కానీ రానోళ్ళతో చెయ్యాలి కదా అని ఆమె కంటే ఆమెతో కయ్యం పెట్టుకున్నాడు. ఇక గొడవలు పెట్టుకున్నాడు ఆడ. ఇక వాళ్ళన్నలు మీతోనే మీకైతే ఏమైనా సహకారం చేస్తామమ్మ, వీళ్ళు వచ్చేది రండి, నేను ఎప్పుడు పిలుస్తా పొర్రండి అంటే వస్తాం సార్ అని చెప్పినాము. వచ్చినాం. ఇక ఆడికి వెళ్ళి అన్నం పెట్టిండు, తిని వెళ్ళి వచ్చినాం. ఇక సార్ దగ్గరికి పోయి వచ్చినాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరవీరుల కుటుంబాన్ని ఆదిలాబాద్కు పిలిచి వీరిని సత్కరించడం కూడా జరిగింది. మరి సత్కరించినప్పుడు ఖచ్చితంగా మేము మీకు సాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి అమ్మ చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ కూడా ఇచ్చినటువంటి హామీని మరి వాళ్ళు నిలుపుకోలేకపోయింది. 14 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి మళ్ళీ కేసీఆర్ను కలవలేదా? దీనికి మీ సమాధానం. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమి చేసిండు, ఆమెను ఇచ్చిండంటే ఆదిలాబాద్కు అందరికి మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి అమరావతి కూడి అందరినీ పిలిచి అందరికీ సమాధానం ఏం చేసిండంటే శాలలు కప్పి అందరికీ మీకు డబ్బులు అందరికీ 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అమరావతి కుటుంబానికి చేస్తానని అన్నాడు. చేస్తానని కొందరికి డబ్బులు పడ్డాయి. డబ్బులు పడ్డం కూడా మళ్ళీ మేము కళ మాకు వాళ్ళు అయితే ఏమన్నా అంటే ఇది ఒక్క విడుదల 3 విడుదల పెట్టినాం, మళ్ళీ విడుదల పడతాయి అన్నారు. మళ్ళీ విడుదల కొందరికి పడ్డాయి. ఇక 3వ విడుదల అయితే వాళ్ళకి ఏం లేదు. ఇక పైసలు వచ్చిన వాళ్ళకు 2 విడుదల వచ్చింది. ఇక మళ్ళీ 3వ విడుదల అన్నారు కానీ అది ఇక వాళ్ళకి రాలే, వాళ్ళకి ఇవ్వలేదు. కేసీఆర్ మొత్తం ఇస్తానని హామీ చేసిండు. అప్పుడైతే అందరు అమరావతి కుటుంబానికి అందరికి అందజేస్తామని చెప్పిండు. మరి వీళ్ళకైతే ఏమన్నా చేయలేదు. వేణుగోపాల్చారి అప్పుడు ఎమ్మెల్యే చనిపోయినప్పుడు పేపర్కి ఇచ్చిండ్రు, అన్ని పేపర్లలో వచ్చినాయి కానీ ఏమి ఇప్పటిక టీవీలలో వచ్చినాయి, ఏమొచ్చినాయి కానీ ఇప్పటికీ ఏం చేయలేదు. ఏడ మీటింగ్ జరుగుతాడు ఆదిలాబాదు, హైదరాబాదు. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు, మరి ఒక కూతురు ఉంది, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మరి ఇప్పుడు మీ బాగోగులు ఎవరు చూస్తున్నారు? అంటే మీకు ఈ వయసులో మీకు ఆర్థిక సాయం కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఏది రాలేదు? మాకైతే ఏం రాలేదు, ఇప్పటిదాకా రూపాయి రాలేదు, ఏం లేదు. వస్తాయి అన్న ముచ్చట్ని. తిండికి సంబంధించింది అంత బిడ్డను చూసుకుంటున్నది. ఏం చేయాలి? ఇక బిడ్డని అన్ని చూసేది బిడ్డనే అయింది. ఇక ఇద్దరిని అనుకున్న ఒక్కడైతే చచ్చిపోయింది. ఇక ఆయనతో ఎట్లా కావాలని అమ్మని చూసుకుంటున్నది. ఇక అన్ని మొన్న దోలు కచ్చుకుని ముక్క ఆపరేషన్ చేపించా అన్నిటి చూపించుకుంటది బిడ్డని. వాళ్ళు వెళ్ళిగా చూసేటోళ్ళు వాళ్ళు చూస్తేలా కాదా మంది ఆడ కిరాయి ఇంట్లో ఉండు వాళ్ళు పెడతారు. ఇప్పుడు మీరు బైన్సాలో రెంట్కుంటున్నారు. ఓకే, మరి ఆ కిరాయి డబ్బులు సంబంధించిన ఇప్పుడు మీకు ఏమైనా పింఛన్స్ కానీ ఇవన్నీ వస్తుంది? ఏం పింఛన్ రాదు, 2000 పింఛన్ వస్తుంది. అది రెండముండ పింఛన్ వస్తుంది. ఏం సరిపోతుంది? 2000 ఇల్లు కిరాయి కట్టుకుంటున్నా. ఇప్పుడు ఎక్క కిరాయిలు అయిపోయినాయి. బైన్సాలో కూడా ఎట్లా చేయాలో ఏమని ఆలోచిస్తున్నారు ఇట్లనే. మరి ఈ మధ్యలో ఆపరేషన్ అయింది, దానికి ఏం కానీ అటు పెట్టాలా ఇటు పెట్టాలని ఇక్కడ వచ్చి ఉంటున్నాయి. ఆపరేషన్ ఎవరు చేయించారు? బిడ్డనే చేయించింది. బిడ్డనే చేయించింది, అన్ని బిడ్డనే కట్టుకుంటున్నది, బిడ్డనే చూపించుకుంటున్నది. ఇక ఎక్కడికి వెళ్ళి వచ్చేటి లేవు, ఏం లేవు. ఎందరో మందికి ఎన్నో చేస్తే ఎన్ని వచ్చే కానీ మాకైతే ఇప్పటిదాకా ఏం రాలేదు, 1 రూపాయి రాలేదు. ఇది ఇక్కడి పరిస్థితి. మరి రాధమ్మ గారి ఇంట్లో విషాదం నెలకొని దాదాపు 14 సంవత్సరాలు గడిచిపోయినా కూడా వారికి ఉన్న ఆధారం ఒక్కగానొక్క కొడుకు రవి మరణించిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తీర్చేవారు లేక మరి కూతురే తనకు దగ్గరుండి సేవలు చేస్తుంది. ఇటీవల ఆపరేషన్ కూడా అయింది అని రాధమ్మ గారు చెప్పారు. మరి ఈ టైంలో వారికి అమర వీరుల కుటుంబాలకు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారికి కనీస అవసరాలు కల్పిస్తూ ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైందో ఉందని చెప్పి కోరుతూ కెమెరామన్ బాలుతో శివ, సుమన్ టీవీ.